స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఇలా స్నేహితుల మీద ఎన్నో పాటలు. ఏ దోస్తి హమ్ నహీ ఛోడేంగే, తోడేంగే దమ్ మగర్ తేరా సాథ్ నా ఛోడేంగే. ఇలాంటి పాటలు మనం ఎన్నో విన్నాం. అంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని చెప్తూ రాసిన పాటలు. నిజంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ, స్నేహితులు మనకు ఎప్పుడు ఎంత అవసరమో తెలియచేస్తూ మీ ముందు నా మనసులోని భావాలను తెలియచేసుకుంటున్నాను. హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పంచుతూ, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహం యొక్క గొప్పతనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు, నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపచేసే ఏకైక పదం స్నేహం. ఎన్నో బంధాలను సృష్టించిన దేవుడు స్నేహితులను మాత్రం మనల్ని ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. స్నేహాన్ని వర్ణించడానికి తెలుగు భాషలోని పదాలు సరిపోవేమో, అంత మధురమైనది స్నేహం. నిజమైన స్నేహం కష్టకాలంలో తెలుస్తుంది అంటారు. ఇది అక్షర సత్యం. స్నేహం అనే భావనలో చేసిన అల్లరి, చిలిపి పనులు, ఇటువంటివి ఆనందించే అనుభవాలెన్నో. స్నేహం అనే మాధుర్యంలో ఒకరిపై ఒకరు చూపించే శ్రద్ధ, తన పట్ల తాను అశ్రద్ధ వహిస్తే కోప్పడుతూ కురిపించే మమకారాలెన్నో. స్నేహం అనే బంధంలో పంచుకునే బాధలెన్నో. ఎప్పుడు మనసు కలత చెందినా, ఏమాత్రమో ఇతరుల వలన మనసు గాయపడినా స్నేహితులకు చెప్పుకొని ఓదార్పు పొందిన సంఘటనలు మనకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. బంధంగా పుట్టకపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేది స్నేహం. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకనే నేనున్నాను అని భుజం తట్టి చెప్పగలిగిన వాడే స్నేహితుడు. తన కష్టంతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే. కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఇలా స్నేహితుల గురించి చెప్పుకుంటూ పోతే, స్నేహం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి తరం వారికి నిజంగా స్నేహం యొక్క విలువ తెలియటం లేదనే చెప్పాలి. స్నేహం యొక్క విలువ తెలుసుకోండి. మంచి స్నేహితులని దూరం చేసుకోకండి. నీ వెనక నీ గురించి మంచిగా చెప్పేవాడు, నీ ఎదుట నువ్వు చేసే తప్పుల్ని చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.